అగ్గులందు తోయించితి ఘోర తవాగ్గులందు వెలయించితి ధిక్కరించితి శపించితి సావడి దేవి చిత్రమో. చంపడానికి ఏం చేయాలో అన్నీ చేశాడు హిరణ్యకశిపుడు. సముద్రాల్లో తోయించేశాడు, ముక్కు నోరు నవరంధ్రాలు మూసేశాడు, పర్వతాల మించి దొల్లించేశాడు, ఏనుగులతో తొక్కించాడు, శూలాలతో పొడిపించాడు, అరణ్యం కాలిపోతుంటే దావాగ్నిలో తోసేశాడు, విచిత్రమైన భయంకరమైన రూపాలు తానే పొంది భయపెట్టాడు, కత్తులతో నరికించాడు, గదలతో మొత్తించాడు. కొడుకు చచ్చిపోలేదని బెంగపెట్టుకున్నాడు. చావడి దేవి చిత్రమో. లోకంలో తండ్రి కొడుకు బాగుండాలని కోరుకుంటాడు. నా కొడుకు శతాయుష్కుడు కావాలి అని ఏ తండ్రి అయినా భగవంతుడికి నమస్కారం చేస్తారు. నా కొడుకు చచ్చిపోడేమిటో అని హిరణ్యకశిపుడు ఇచ్చాడు. అంటే భక్తి ధర్మం ఆయనకి అంత కంట్రకింపయ్యాయి. ఎవరిని చూసుకుని రా నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు? ఇది ఖేదమైంది ఆయనకి, హిరణ్యకశిపుడికి. వాడు ఏడి ఎక్కడున్నాడు నాకు చెప్పు. ఆ ముందు చెప్పిన ప్రసంగం అంతా ఎందుకు పనికి వచ్చినట్టు? నేను ఉపన్యాసం మొదలెట్టినప్పుడు హిరణ్యకశిపుడు చేసిన ప్రసంగం ఎందుకు పనికి వచ్చింది? ఆచరణ లేని వేదాంతం అంతే. ఆచరణాత్మకమైనది అక్షర తుల్యమైన చాలు. ఆచరణాత్మకము కానిది ఎంత చదువుకున్నా ఎంత తెలుసుకున్నా ఏం ఉపయోగపడుతుంది? రావణాసురుడు వేదం చదువుకోలేదా? ఏ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథా హి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని హిందీ సుందరకాండలో సీతమ్మ. నీ బుద్ధి ఆచారమునందు ప్రవర్తించలేదు. ఎంత చదువుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఏది చెయ్యాలో అది చెయ్యలేదు, ఏది చెయ్యకూడదో అది ఆగలేదు. కాబట్టి నశించిపోతున్నావు. 10 తలలు ఉన్నవాడు 1 తల ఉన్నవాడి చేతిలో పోయాడు. ధర్మం ప్రధానం, ఎన్ని తలకాయలు ఉన్నాయన్నది కాదు ప్రధానం. కాబట్టి ఎక్కడున్నాడు విష్ణువు? నువ్వు నమ్మిన భగవంతుడు ఎక్కడున్నాడు చెప్పు. ప్రహ్లాదుడు ఒక గంభీరమైన మాట చెప్పాడు. పోతన గారి పద్యాలు తెలుగునాట పరమ ప్రఖ్యాతి. ఇందుకలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదగి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. నాన్నగారు మీరు నమ్మితే, మీరు తెలుసుకోవాలని నిజంగా అనుకుంటే